Hello friends, welcome to Andhrafoodies. Friends, today recipe వచ్చేసి stuffed బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ బెండకాయలు అండ్ కొంచెం సాల్ట్, ఒక 10 to 12 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు దంచి పెట్టుకోండి అండ్ పచ్చెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అండ్ వేపి పెట్టుకున్న పల్లీలండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఆయిల్ అండ్ అదేవిధంగా 5 వెల్లుల్లి రెబ్బలు. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. సో వీటితో బెండకాయలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చెనగపప్పు వేసేసుకోండి. వేసుకొని కలుపుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసేసుకోండి. సో వేసుకుని కలిపాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అండ్ వేసుకున్నాక మనం దంచి పెట్టుకున్న ధనియాల పొడి ఉంది కదా, కొంచెం లైట్గా పొడిలాగా దంచుకోమని చెప్పాను కదా, సో ఆ పొడి యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్. తర్వాత 10 to 12 ఎండుమిర్చి తీసుకోమన్నాను కదా, ఆ ఎండుమిర్చి వేసేసుకోండి. వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. సో ఈ స్టఫింగ్ అనేది మనం స్టఫింగ్ కోసం ఇవన్నీ వేసి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి మనకి. సో అన్ని ఎండుమిరగాయలు కూడా వేగిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం మనం వెల్లుల్లి తీసుకున్నాం కదా, ఆ 5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. వేసుకొని కలుపుకోండి. కంప్లీట్గా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీలు వేపుకొని పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. అండ్ కొంతమంది నువ్వులు వేసుకుంటారండి, అది ఆప్షనల్. కావాలి అనుకుంటే మీరు ఇలా వేపుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి వేగిపోయినాయండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేపుకు పెట్టుకున్న పల్లీలు కూడా ఉన్నాయి కదా, అవి వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. అండ్ ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ కోసం పొడి ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇవి వేగిపోయినాయి. సో ఇప్పుడు మిక్సీలో వేసేసుకోండి. చల్లారిన తర్వాత వేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. అండ్ మరీ మెత్తగా కాదండి, అలానే మరీ బరగ్గా కాకుండా కొంచెం పొడిలాగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. సో బెండకాయలు తీసుకొని వాటికి 2 సైడ్స్ కూడా చివర్లో కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసుకొని బెండకాయని మధ్యలో నిలువుగా ఘాట్ పెట్టుకోండి. కట్ చేసి ఆ ఘాట్లో మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా, సో అది బెండకాయలో ఆ విధంగా స్టఫ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా సో అలా అన్ని స్టఫ్ చేసేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. దానికి అదే కళాయిలో స్టవ్ వెలిగించుకొని సేమ్ ఇందాక వేపుకున్న కళాయి ఉంది కదా, అందులో మళ్ళీ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్న బెండకాయలన్నీ కూడా అందులో వేసేసుకోండి. ఇవి త్వరగానే వేగిపోతాయండి అండ్ చాలా బాగుంటుంది కూడా ఈ బెండకాయ ఫ్రై అనేది. అండ్ పులుపు తినేవాళ్ళు మనం కావాలి అంటే మీరు చింతపండు యాడ్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే మనం స్టఫింగ్ కోసం అన్నీ వేపుకున్నాం కదా, సో ఎండుమిరగాయలు అవన్నీ వేసుకొని సో అదే ప్రాసెస్లో కొంచెం చింతపండు వేసుకొని అది మెత్తగా అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పొడి చేసుకోవచ్చండి. చూసారు కదా, బెండకాయలు చక్కగా వేగిపోయినాయి. సో ఇలా వేగిన తర్వాత మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి ఈ విధంగా వేసేసుకోండి బెండకాయలు వేగిపోయిన తర్వాత. అండ్ ఈ ఫ్రై అనేది మీరు సాంబార్లో కానీ ఏదన్నా రసంలో కానీ నంచుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అండ్ మనం ఈ పొడి ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా, ఈ పొడి అనేది మీరు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అనేది. నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఫ్రై రెడీ అయిపోయిందండి. సో నాకు అది కళాయి సరిపోలేదు అనమాట, అందుకని ఇంకా రిమైనింగ్ బెండకాయని వేరే దాంట్లో కూడా నేను ఫ్రై చేసేసాను. సో చూసారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రై. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.